దేవాలయము ఎప్పటికీ ఉంటుంది కనుక మంచి నాణ్యమైన కలప తీసుకొని మంచి పనితనంతో చేసుకోవాలి. దాంట్లో కూడా ఎక్కువ లాభాపేక్ష లేకుండా చేస్తే మనకు మన బాధ్యత, మనకు ధర్మం కూడా. మెయిన్ డోర్కు వచ్చేసరికి పని చేయడం ఒక ఎత్తు, పని చేసిన తర్వాత దీనికి మెరుగులు దిద్దడం అంటే పాలిష్ చేయడం ఒక ఎత్తు. మేజర్గా కస్టమర్ తెలియక ఏం చేస్తాడంటే పెయింట్ అంటే సున్నం వేసే వాళ్ళకు పెయింటర్కి ఇస్తారు. అలా కాకుండా ప్రొఫెషనల్ పాలిష్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా బేసిక్ నుంచి మెలమైన్ నుంచి మొదలు పెడితే ఎంఆర్ఎఫ్, పియు, తర్వాత లామినేట్ వరకు దాదాపు 6-7 రకాలు ఉంటుంది. దాంట్లో మినిమం స్టాండర్డ్ నుంచి మొదలు పెడితే ఒక స్టాండర్డ్ వరకు తీసుకుంటే డోరు మన్నిక ప్లస్ సుందరమైనటువంటి దాంట్లో ఉన్న గ్రెయిన్స్ ఏమైనా కనపడాలంటే మంచి పాలిష్ చేసుకోవాల్సి వస్తుంది. పాలిష్ కూడా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది, తప్పకుండా ఇస్తుంది. మనం ఏంటంటే పాత ఫర్నిచర్ కొంచెము డీలా అంటే రిపేర్లో ఉంటే సరి వేసేసి వాటికి మళ్ళీ అప్పట్లో కొంచెం తక్కువలో ఉంటుంది కానీ మెలమైన్ పాలిష్ చేసుకున్నా కానీ సరిపోతుంది. ఇంకా హై ఎండ్ కావాలంటే పియు అని చెప్పేసి ఇంపీరియో అని, తర్వాత లామినేటు, ఎంఆర్ఎఫ్ ఇట్లా చాలా రకాలు ఉంటాయి. వీటిలో ఎంఆర్ఎఫ్ వరకు పియు ఎంఆర్ఎఫ్ రెగ్యులర్ నడుస్తుంది. లామినేట్ అనేది కాస్ట్తో కూడుకున్నది కానీ తక్కువ ఏరియాలో ఉంటే చేసుకోవచ్చు. ఎక్కువ ఏరియాలో అంటే పియు ఎంఆర్ఎఫ్ సరిపోతుంది. కలప మన దగ్గరే ఉంటుంది కనుక మన దగ్గర చేయడంతో అన్ని అనుకూలంగా మిషనరీ ఉంటుంది, సరైనటువంటి స్కిల్డ్ ఎంప్లాయీస్ ఉంటారు కనుక మన దగ్గర చేయడం సౌకర్యవంతంగా ఉంటుంది. ఫిట్టింగ్ మటుకు అక్కడ వచ్చేస్తారు. కొంతమంది కస్టమర్లు ఏమనుకుంటారంటే మా దగ్గర చేస్తేనే బాగుంటుంది అనుకుంటారు, కానీ మీ దగ్గర వస్తే మీకు మేము ఇచ్చినప్పుడు కలప బాగానే ఉంటుంది, అక్కడ పోయిన తర్వాత ఖరాబ్ అయిన తర్వాత సరి చేయడానుకోండి మా బాధ్యత ఉండదు. అన్నిటికన్నా మించి ఖర్చు కూడా చాలా పెరుగుతుంది. ఈ రోజులలోగా నాణ్యతమైన ఉత్పత్తులు సరళమైన ధరకు అందియడమే ఈ కంపెనీ యొక్క గొప్పతనం. మంచి ప్రశ్న అడిగారు. మెయిన్ డోర్ అనేది బయట నుంచి వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడ చేసినవి కూడా కొంతమంది 5 సంవత్సరాలలో సంవత్సరం లోపల కూడా రిటర్న్ అనేది తీసి పక్క పెట్టే రోజులు ఉన్నాయి. మా దగ్గర అటువంటి సిచ్యువేషన్ ఉండదు. మేము ఇచ్చినటువంటి మెయిన్ డోరు జీవితకాలం మినిమం 100 సంవత్సరాలు మన్నికగా ఉంటుంది. ఆ పైనే ఉంటుంది కానీ లోపల ఉండదు. ఎక్కడైనా ఎండ తగులుతూ వర్షం పడుతున్నప్పుడు కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని సరి చేసుకొని సరైన టైంలో పెయింట్ పాలిష్ చేసుకుంటే మీకు 100 సంవత్సరాలు తిరుగుండదు.